ప్రియమైన అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ ఇలా చెప్తున్నాడు. ఏమంటాడంటే, దేవుడికి ఒక ప్లాన్ ఉంటుంది. మన ఎడల, మన బిడ్డల ఎడల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికని చెప్పడానికి దేవుడు ఇష్టపడతాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే మిమ్మల్ని తయారు చేసి మీ కుటుంబ జీవితాన్ని ఇచ్చి, మీ కుటుంబంలో మీకు బిడ్డలను ఇచ్చి, ఇదంతా దేవుడు ఎందుకు చేస్తాడంటే, నా ప్లాన్ మీరు అర్థం చేసుకోండి అని. అంచేత సంకల్పము అంటే ప్లాన్ అని అర్థం. ఆ ప్లాన్ చాలా ఉన్నతమైనది. ఆ ఉన్నతమైన ప్లాన్ ని మనము నెరవేర్చుకున్నప్పుడు ఆశీర్వాదం అవుతుంది. ఆ ప్లాన్కు అనుగుణ్యంగా మనం ఉండాలి. అందుకే మనం తయారు చేశాడు అంటాడు ఎఫెసీలకు రాస్తూ. ఎఫెసీ పత్రిక 2:10 చూడండి, మీకు అర్థం అవుతుంది. ఎఫెసీ పత్రిక 2:10, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. అంటే అర్థం ఏంటి? దేవుడు ముందుగా సిద్ధపరచిన మంచి పనులు చేయడానికి దేవుడు మనల్ని సృజించాడంట. దేవుడు ఎందుకు సృజించాడు? ముందుగా ఒక ప్లాన్ ఉందన్నమాట. జేసస్ అన్న కుటుంబంలో ఒక ప్లాన్, సో క్రిస్టఫర్ అన్న కుటుంబం ఒక ప్లాన్. అంటే కుటుంబాల ఎడల దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికని మనం నెరవేర్చాలని దేవుడు మనల్ని సృజిస్తాడు.